ప్రతిపక్ష నాయకుడిని అవమానించారు, రాగాను అవమానించారని ఇక్కడున్న మన తెలుగు వాళ్ళు, పాకేశ్వర్లు, చైనేశ్వర్లు గూడా పాపం చాలా గగ్గోలు పెడుతూ, ఇంకా వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీరు గూడా ఒస్తోంది. రక్తం గారుతోంది పాపం ఆక్రోశంతో, ఉక్రోషంతో, ఆక్రోశంతో, బాధతో, అవమానంతో చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అసలు ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా? ఇదా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం? అంటే అసలు విచిత్రం అనిపిస్తోంది. అసలు గౌరవ మర్యాదలు ఆ పార్టీకి, ఆ నాయకులకు తెలుసా? ప్రతిపక్ష నేత పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? ప్రధాన ప్రతిపక్ష నేతకు అవమానం జరిగిందంటే ప్రతిపక్ష నాయకుడు గాదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడికి గాదు. కనీసం ప్రధానికి గూడా గౌరవం ఇవ్వలేదు వాళ్ళు. ప్రధాని నమస్కారం పెడుతుంటే గూడా పట్టించుకోలేని కుటుంబం అది నాయకులు వాళ్ళు. సోనియా గాంధీ కూర్చుంటే మన్మోహన్ సింగ్ నిలబడ్డ ఫోటోల, వీడియోస మనకు దొరుకుతాయి. బోలెడు దొరుకుతాయి. బోలెడు ఫోటోలు కనిపిస్తాయి. ఏ స్థాయిలో ఒక ఆయన గొప్ప ఆర్థికవేత్త, అపర చాణక్యుడు అంటారు. ఆయన్ని ఎట్లా అవమానించింది ప్రధానిగా ఉన్న ఒక ఈ దేశ ప్రధానిని ఆ కుటుంబం, ఆ పార్టీ ఎట్లా అవమానించిందో బోలెడు దొరుకుతాయి అసలు. 12 ఏళ్ల క్రితం ఆయనే గదా! అంటే మేమే దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమే. అసలు దేశం అంటే మాది. మేము రాజులం, రారాజులం. ఇది రాజరికం అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతూ వస్తున్నారు. బాధ్యతొద్దు గాని అధికారం గావాలి వాళ్ళకు. వాళ్ళివ్వరు ఎవరికీ గౌరవ మర్యాదలు గాని వాళ్ళకి గావాలి. అర్థమయ్యే ఉంటది మీకు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని తీసుకొచ్చి, పేరుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సూపర్ క్యాబినెట్‌ను నడిపింది సోనియా గాంధీ. అది ప్రధాన్ని అవమానించడం గాదా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి గౌరవం లేదంటున్న వాళ్ళు, వాళ్ళ అధికారంలో ఉండగా వాళ్ళ పార్టీ పీఎంను అవమానించారు. అంత మాత్రమే కాదు. ఇది వాళ్ళ పార్టీ అధ్యక్షులను సీతారాం కేసరి, పీవీ లాంటి వాళ్ళని ఆయన ఇంకా ఇప్పుడు అవన్నీ కాదు గానీ, సరే అవి వ్యక్తిగతమైన మన్మోహన్‌ని ఏ స్థాయిలో అవమానించారు వీళ్ళు. మన్మోహన్ సింగ్ చనిపోతే గూడా మొన్న ఇటీవలనే లాస్ట్ ఇయరే చనిపోతే సంతాప దినాలు కాకముందే విదేశీ యానానికెళ్లారు రాహుల్ గాంధీ. విదేశీ పర్యటనలకు వెళ్లారాయన. ఇంగ పీవీ మరణం అది అందరికీ తెలుసు ఎట్లా చేసిందో. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత అసలు ఎంత కాలానికి విష్ చేశారో కలిసి ఆ ఫ్యామిలీ. ఎప్పుడో కలిసారెళ్లి కొత్త రాష్ట్రపతిని కలవడానికి ఎంత టైం పట్టిందో వాళ్ళకి తెలుసా మీకు? ఇప్పుడు వీళ్ళు గౌరవాలు, ప్రోటోకాలు రాష్ట్రపతి భవన్‌లో మాకు అవమానం జరిగింది. ఏదన్నా ఉంటే రాష్ట్రపతి భవన్‌ని అడగాలి. నిజంగా అవమానంగా ఫీల్ అయితే అవమానం జరిగిందనిపిస్తే రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటారు కదా! వాళ్ళకి లెటర్ రాయాలి, అడగాలి. వాళ్ళు బదిలిస్తారు. కానీ పార్టీ మీద, ప్రధాని మీద అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం వీళ్ళకి రాదు కానీ క్వెషన్ చేస్తారు. గోల చేయడం అలవాటయిపోయిందనమాట. మొన్నటి వరకు చూసినాం ఈసీ మీద. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ రోడ్డెక్కి అరుస్తారు. ఈ దేశంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఒక ఎన్నికల వ్యవస్థ ఉంది. ఎన్నికల సంఘం ఉంది. వాటికి మళ్ళీ కంప్లెయింట్ చేయడమా, వాటికి నివేదిక ఇవ్వడమా, లేదా వెళ్ళడమా చేయరనమాట. రోడ్డు మీద నిలబడి, రోడ్డెక్కి 10 మందిలో నిలబడి పబ్లిక్‌ని గ్యాదర్ చేసి, ఇది జరిగింది, అది జరిగింది, ఇంతైంది, అంతైందని గోల పెడతారు. సావర్కర్ లాంటి దేశభక్తుడిని అవమానిస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పరువు నష్టం కేసులు ఎదుర్కొన్న బాపతు, మళ్ళీ కోర్టు పిలవగానే నేనట్లా అనలేదు అని తప్పించుకుంటూ ఉంటారు. అసలు చూస్తే మనం ఎట్ హోమ్‌లో ఆ వీడియో గూడా వైరల్ అవుతుంది. విదేశీ ప్రతినిధులున్నారు, ప్రధాని ఉన్నాడు, రాష్ట్రపతి ఉన్నారు. వెళ్లి అసలు ఏంటి అదేమన్నా ఇంట్లో ఏమన్నా బిడ్డ పెళ్ళా? రాహుల్ గాంధీ మేనల్లుడి పెళ్ళా అదేమన్నా? విదేశీ ప్రతినిధి కూర్చుంటే పొయ్యి అసలు అది పద్ధతా? అది సంస్కారమా? కల్చర్ లేదా అసలు? తిరుగుతుంటాడు గదా విదేశాలు. ఆ మాత్రం పద్ధతి గూడా లేకపోతే ఎట్లా? భారత్‌ని మాత్రం తక్కువ చేయొచ్చు బయటికెళ్ళి విదేశాలకెళ్ళి. బయటికెళ్ళి దేశం పరువు తీయొచ్చు. బయటోళ్ళొస్తే గూడా పరువు తీసే చర్యలేంటసలు? ఆ వీడియో చూస్తుంటే అసలు ఎంత సిల్లీగా అసలు ఎట్లా ఉంది చూసిండ్రు గదా మీరు? పార్లమెంట్‌లో గూడా అట్లేం చేస్తాడాయన. టీ షర్ట్ యేసుకొనొస్తాడు, కండలు ప్రదర్శిస్తాడు, ఫ్లయింగ్ కిస్సులు ఇస్తాడు, కౌగలించుకుంటాడెళ్లి. ఇలా నిద్రపోయినట్టు ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టు ఏమంటారు? ఇట్లా కూర్చుంటాడు ఇష్టం వచ్చినట్టు. దేశాధినేతకు మర్యాద ఉండదు. మళ్ళీ అవమానం జరిగింది. ఇదా పద్ధతని ఆ పార్టీ మాట్లాడుతది. ఒక విదేశీ ప్రతినిధులొచ్చి రాష్ట్రపతి, ప్రధాని మాట్లాడుతుంటే మధ్యలో వెళ్లి మాట్లాడొద్దన్న స్పృహ గూడా లేదు. ప్రోటోకాల్ లేదు, ప్రోటోకాల్ పాటించలేదు, మర్యాద ఇదా అంట. ఏమనాలసలు వీళ్ళను?
ఏది కూడా అసలు అధికారికంగా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్లరు. వీరు పద్ధతి ప్రకారం వెళ్లరు. సుప్రీం అంటే గౌరవం లేదు. రాజ్యాంగం అంటే అసలే గౌరవం లేదు ఆ కుటుంబానికి, ఆ పార్టీకి. రాష్ట్రపతి భవన్ అంటే గౌరవం లేదు. ఎన్నికల సంఘం మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు. వాళ్ళ ప్రమోషన్ కోసం అన్నమాట. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కంప్లెయింట్ చేయొచ్చు. స్పీకర్ కూడా కంప్లెయింట్ చేయొచ్చు. రాష్ట్రపతి భవన్‌కు కంప్లెయింట్ చేయొచ్చు. కానీ ఎంత రచ్చ చేస్తున్నారు ఆ పార్టీ. మనల బానిసలు, చెంచాలు ఏదైనా అనొచ్చు. అంటే సింపతి కావాలి. దానికి ఇక్కడున్న ఈ ఉద్దండులు, సేనేశ్వర్లు, పాకేశ్వర్లు గోలగోల చేస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా మీకు నచ్చిందా? రాహుల్ గాంధీ ఆ తీరు నచ్చిందా? విదేశీ ప్రతినిధులు రాష్ట్రపతి కూర్చొని మాట్లాడుకుంటుంటే అట్లా టేబుల్ దగ్గరికెళ్ళి అసలు నడక, ఆ హావభావాలు నిజంగా మీకు నచ్చినాయి ఏమనిపించింది? కామెంట్ చేయండి. ధన్యవాదాలు.